నా పేరు సంధ్య. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు నేను సుస్థిర అభివృద్ధి మరియు నేల కాలుష్యం గురించి చెప్పాలనుకుంటున్నాను. అసలు సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి? భవిష్యత్తు తరాల కోసం రాజీ పడకుండా ప్రస్తుత అవసరాలను తీర్చిదిద్దే అభివృద్ధి విధానం. నేల కాలుష్యం రసాయన చర్యలను, వ్యవసాయక వ్యర్థాలను నేలలో కలవడం వల్ల కలుషితం అవుతుంది. దీన్ని ఒక కథ రూపంలో చెప్పాలనుకుంటున్నాను. ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి తన ఎకరం పొలంలో పంటను వేశాడు. కష్టపడి రాత్రంతా సాగు చేశాడు. కానీ ఆ పంట ప్రాణం పోసే ఆ పంట పండడం లేదు. అందుకు ఆ రైతు బాధపడుతూ బిక్కుమని గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ భూతల్లి, ఓ అన్నదాత, ఇతరులు కడుపు నింపే నీవు ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ రైతు, అమ్మ, నువ్వే ఆధారమని బతుకుతున్నా, చేతికొచ్చిన పంట ఎండిపోయింది, నీకేమైందమ్మా అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ భూతల్లి, నాలో మనుషులు నింపే కృత్రిమ మిశ్రమాలు, వ్యవసాయక వ్యర్థాల వల్ల నేను కలుషితం అవుతున్నాను. నా ఆయుష్ తగ్గిపోయింది. మీరు చేసే తప్పిదాలకు నేను విషపూరితంగా మారుతున్నానని చెప్పింది. మరి ఇదెవరి తప్పు? మనిషిదేగా. పరిష్కరించడం మన బాధ్యత. భారత పౌరులుగా మనం చేయకపోతే భావితరాలకు ఏ విలువ నేర్పనట్టే లెక్క. నా అభిప్రాయం, కృత్రిమ మిశ్రమాలను రద్దు చేసి గోను సంచులను వాడడం వల్ల నేల కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. 4R విధానాన్ని పాటిద్దాం. తగ్గించండి, తిరిగి వాడండి, పునర్వినియోగం, తిరిగి పొందడం. అన్నిటికంటే ముఖ్యమైనది మనిషిలోని మార్పే సుస్థిర అభివృద్ధికి తొలి అడుగు. దీన్ని ఒక కవిత రూపంలో చెప్పాలనుకుంటున్నాను. వాసుదేవుని మాటే కదా భూతల్లి గర్భమున విషమెంతో నిండేనురా, మనిషి తప్పిదమే కదా పంచభూతాలని పేరు పెట్టినచో సరిపోదయా, సంరక్షించు నీ బాధ్యత, సంపూర్ణ అభివృద్ధికి నీ వంతు అందించయా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సుస్థిర అభివృద్ధిని విజయవంతంగా కొనసాగించినందుకు, విద్యార్థులకు, సమాజానికి అవగాహన అందిస్తున్నందుకు కమిటీ వారికి నా ధన్యవాదాలు.